ఇప్పుడు లైన్గా ఇదే పేపర్ ప్యాటర్న్, ఇదే క్వశ్చన్ పేపర్. ఇంకా పేపర్ ప్యాటర్న్ అవసరం లేదు, ఇదే క్వశ్చన్ పేపర్. ఇక్కడ ఏ క్వశ్చన్ అయితే ఉందో అదే క్వశ్చన్ పేపర్లో దిగుతుంది. మధురోపదేశం ఉంది కదా, ఇక్కడ నుంచి ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. ఇది సందర్భ వాక్యాలు. ఇందులోకైనా ఒక పోయం, 5 poems ఉంటే అందులోకైనా ఒక పోయం వస్తుంది, 2 poems వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 కవిస్ గురించి అడుగుతారు. ఇక్కడ కూడా ఒక 2 అలంకారాల గురించి అడుగుతారు. ఇక్కడ కూడా సందర్భ వాక్యం ఒక పోయం వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ఒక 2 కవిస్ గురించి అడుగుతారు. ఇక్కడ మాత్రం ఎంతమంది ఉన్నారో అన్ని కవులు ఇక్కడ రిపీట్ అయినా, ఇక్కడ ఒకసారి రిపీట్ అవుతుంది, ఒక్కొక్కసారి రిపీట్ కాదు. సో మీరు ఏం చేయండి, ఫస్ట్ 10th ఆన్సరే నేర్చుకుంటే 10th క్వశ్చన్ నేర్చుకున్నారనుకో, మనం ఇక్కడ 6th క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు, థర్డ్ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? 10th క్వశ్చన్ నేర్చుకుంటే 6th అండ్ 3rd క్లియర్ అవుతుంది, 2 క్లియర్ అవుతాయి. అది నెక్స్ట్ ఫస్ట్ బిట్లో 4 క్వశ్చన్స్ కాబట్టి ఆల్రెడీ 2 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక లాంగ్ ఆన్సర్ నేర్చుకున్నాం అనుకో, ఆ లాంగ్ ఆన్సర్ని ఎక్కడ రాయొచ్చు, సందర్భ వాక్యాల్లో 5th క్వశ్చన్ అటెండ్ చేయొచ్చు, 2nd క్వశ్చన్ అటెండ్ చేయొచ్చు. కానీ మనం ఒక్కటే నేర్చుకుంటాం కాబట్టి ఎనీ క్వశ్చన్లో అది ఆల్టర్నేట్గా ఏ క్వశ్చన్, లైక్ ఇప్పుడు ఈ క్వశ్చన్ నేర్చుకున్నాం అనుకో, ఈ 5th క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ నేర్చుకున్నాం అనుకో, 2nd క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. అలా నెక్స్ట్ అలంకారాలకు వస్తే 8th క్వశ్చన్ అలంకారాలు నేర్చుకుంటే 4th క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ 5 క్వశ్చన్స్ అయినాయి, ఇంకా 8 క్వశ్చన్స్. ఫస్ట్ లేదు, ఇక్కడ 2nd క్వశ్చన్ అటెంప్ట్ చేయలేము మనము, అంటే 2nd or 5th అటెంప్ట్ చేయలేము, ఏదైనా ఒక క్వశ్చన్. 4 క్వశ్చన్స్ అయినాయి, ఇంకొకటి ఎక్స్ట్రా రాయాలి అంటే ఫస్ట్ ఆన్సర్ నేర్చుకోండి. మధురోపదేశం అది ఈజీగానే ఉంటుంది లెసన్. సో ఆన్సర్ నేర్చేసుకున్న తర్వాత 7th క్వశ్చన్కి వద్దాం. 7th క్వశ్చన్లో ఏంటిది, మధురోపదేశం నుంచి పోయమ్స్ వస్తాయి. ఆ పోయమ్స్ని విడదీసి ప్రతిపదాలు రాయాలి, భావం రాయాలి. సో మనం ఇక్కడ మీకు ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే మీరు అది ఎలా ఉందో యాక్టివ్గా నేర్చుకోండి. లేదు అక్క మేము నేర్చుకోలేము, మాకు టైం లేదు అని అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ ఆల్రెడీ మనం లాంగ్ క్వశ్చన్ నేర్చుకున్నాం, ఆ లాంగ్ క్వశ్చన్ని 7th క్వశ్చన్లో ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటిది అంటే ఫస్ట్ సెంటెన్స్, ఫస్ట్ పారాగ్రాఫ్ ఎప్పుడు రాయొద్దు, మిడిల్ పారాగ్రాఫ్స్ రాయాలి 7th క్వశ్చన్. మిడిల్ పారాగ్రాఫ్స్ని ఒక 2 or 3 lines వచ్చే సెంటెన్స్ని తీసుకొనే అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకొకటి ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఇది పేపర్ ప్యాటర్న్ రా, ఇక్కడ అన్ని ఆన్సర్స్ నేర్చేసుకున్నాం. ఎలా ప్రజెంట్ చేయాలి ఆన్సర్ షీట్ అని అంటే, ఫస్ట్ లాంగ్ క్వశ్చన్ రాయాలి, పర్ఫెక్ట్గా 2 papers రాసేసిన తర్వాత నెక్స్ట్ 9th క్వశ్చన్ అయిపోతుంది. ఇక్కడ 10th క్వశ్చన్ రాయాలి. 10th క్వశ్చన్ ఏంటి, 4 కవుల గురించి రాసేసారు. 4 ఇస్తాడు, 4కి 4 అటెంప్ట్ చేయాలి, 4 ఆన్సర్స్ రాసేసి లాంగ్ రాయండి, మంచిగా నీట్గా లాంగ్ రాసేసుకోండి. 4 అయిపోతాయి. 4 అయిపోయినాక 8th క్వశ్చన్ రాయండి, 8th క్వశ్చన్ అయిపోతుంది. 8th క్వశ్చన్ అయిపోయినాక 7th క్వశ్చన్కి రండి. 7th క్వశ్చన్ ఎట్లా అటెంప్ట్ చేయాలి, 4 poems వస్తే 4 poems రాయాలి. 4 poems ఎలా రాయాలి, పోయం అవును ఓన్లీ అంతా రికార్డు కూడా 4 poems రాయాలి. ఫస్ట్ 2 lines పోయం రాసేసేయాలి. ఇచ్చిన లైన్ ఇస్తాడు, 2 lines ఇస్తాడు, ఆ 2 lines ఆన్సర్ షీట్లో రాయాలి. రాసినాక వర్డ్స్ డివైడ్ చేయాలి. ఎన్ని వర్డ్స్ డివైడ్ చేస్తే అంత మార్క్స్ వస్తాయి మీకు. వర్డ్స్ డివైడ్ చేసినాక ఒక సెంటెన్స్ తీసుకోండి. ఒకవేళ మీరు చదువుకుంటే యాస్టిస్ సెంటెన్స్ కానీ 20 poems ఉంటాయి. 20 poemsకి చాలా టైం కన్సెప్ట్. మనం ఆ టైంలో ఈ ఆన్సర్స్ అన్నీ నేర్చుకుంటాం. 10 questions ఒక్క ఆన్సర్కి కేటాయించే టైంలో 9 ఆన్సర్స్ నేర్చుకోవచ్చు మనం పర్ఫెక్ట్గా. సో అందుకోసమే చెప్తున్నా, 9 questions పర్ఫెక్ట్గా నేర్చుకుంటాం కాబట్టి 10th క్వశ్చన్ ఒక్కటే మనం ఆల్టర్నేట్గా ఈ 9th క్వశ్చన్లకేం రాయొచ్చు అని చెప్తున్నాను నేను. మనం ఆడ క్లారిటీగా నువ్వు రాసావా, ఇదే ఆన్సర్ కరెక్ట్ రాసావా, రాంగ్ రాసావా అని ఎవ్వరు చెక్ చేయాలి, అందుకోసం అని చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ అలంకారాల్లో పోయమ్స్ ఖచ్చితంగా రాయాలి.
ఇలా నేర్చుకోలేము అక్క, సాంస్క్రిట్ ఇబ్బంది అవుతుంది అక్క అని అనుకున్న వాళ్ళు క్వశ్చన్ పేపర్లో పోయమ్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ తీసుకొని రాసేసేయండి, ఏం కాదు. ఉపమా అలంకార ఫస్ట్ లెటర్ ఊ ఉంటుంది పోయంలా, చూడు. ఉపమా అలంకారణ ఊ ఉంది, సెకండ్ కదా ఉపమేయ అంటారు ఊ. సో ఫస్ట్ లెటర్ అది రాసేసి పోయం రాయండి 2 లైన్లు, కానీ అది పెద్దగా ఉంటుంది 7th క్వశ్చన్లో, మీరు చిన్నది చేస్తారు అయిపోతుంది. దాని తర్వాత ఇదంతా స్టోరీ చదువుకోవాలి మనం. ఉపమా అలంకరణ అంటే ఏంటి, ఉపమేయ అలంకరణ ఏంటంటే ఏంటి, అవి నేర్చుకోవాలి. ఇది డిఫరెంట్ ఉంటుంది, ఈ 2 కలిపితే ఇది అవుతుంది, థర్డ్ అవుతుంది. అట్లా 4 ఉంటాయి, 4 అలంకారాలు, 4కి నేర్చేసుకోండి. 4 నేర్చేసుకుంటే ఏంటంటే 10th క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు, 4th క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు, మళ్ళీ 8th క్వశ్చన్ 4th క్వశ్చన్ అటెంప్ట్, 2 క్వశ్చన్స్ అటెంప్ట్. ఓకేనా, అది ఇది మీ పేపర్ కార్డ్. ఇప్పుడు ఈ ఆన్సర్ షీట్కి వస్తే మధురోపదేశం గురించి డిఫరెన్స్ ఉంది, అంటే ఎక్కడ నుంచి తీసుకున్నాము, ఏ లెసన్లకైనా వచ్చింది, ఎడ్యుకేషన్ వాళ్ళేంది, కవి గురించి ఉంది, మధురోపదేశం కవిపరిచయం గురించి ఉంది. గంగాదేవి కవిపరిచయం గంగాదేవి కవిపరిచయం ఉంది. సెకండ్ ఆన్సర్ చూడండి, ఒక లైన్ ఇస్తాడు. నేను ఈ ఆన్సర్ ఎట్లా గుర్తుపెట్టుకుంటా అంటే ఓన్లీ 5 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ లెటర్ గుర్తుపెట్టుకుంటాం. ఫస్ట్ లెటర్ గుర్తుపెట్టుకుంటే దానికి ఏ సెంటెన్స్ వస్తుందో మనకి ఈజీ ఉంటుంది. సో అక్కడ పోయినాక ఆ సెంటెన్స్ అనేది తన రాసేసుకోవాలి. థర్డ్ చూడు, థర్డ్ క్వశ్చన్ ఏం చేయండి, 10th ఆన్సర్ చదువుకుంటే థర్డ్ ఆన్సర్ వచ్చింది. 10th క్వశ్చన్ మా కవి, థర్డ్ క్వశ్చన్ అటెండ్ చేయొచ్చు, 6th క్వశ్చన్ అటెండ్. సో ఇది లాంగ్ రాస్తారు కదా, అక్కడ షార్ట్ రాయాలి. షార్ట్ అంటే ఎట్లా రాయాలి, తన నేమ్, తను ఏం చదువుకుండు, ఎక్కడ పుట్టిండు, ఏం రాసిండు, అంతే. థర్డ్ క్వశ్చన్ 6th క్వశ్చన్ మాస్టర్. ఇక్కడ ఏంది, తను ఏం బుక్స్ రాసిండు, ఏం పనులు చేసిండు అనే ఎక్స్ట్రా ఇక్కడ ఉంటుంది. ఓకేనా, 57, 67 ఈజీ వెన్ కంపేర్ టు థర్డ్, సెకండ్, ఫస్ట్, 4th. 5th, 6th ఈజీ పాస్ కావచ్చు, ఎందుకంటే మళ్ళీ ఇగో ఈ అలంకారాలే నెక్స్ట్ ఇయర్ వస్తాయి. నీకు ఎవరు చెప్తారేమో నాకు తెలియదు, కానీ ఎవరికి టఫ్ ఉండదు. ఆమెకి అన్నది ఇందాక అక్క టఫ్ ఉంటుంది అంట కదా, అకౌంట్స్ అనేది టఫ్ ఉండదు. టఫ్ అనేది ఎప్పుడు ఉంటుంది అని అంటే చదవని వాళ్ళకి టఫ్ ఉంటుంది, చదివిన వాళ్ళకి టఫ్ ఉండదు పేపర్ అది. అండ్ ఇంకొందరికి ప్రజెంటేషన్ తెలీదు. ప్రజెంటేషన్ మెయిన్ ఇంపార్టెంట్ వెన్ కంపేర్డ్ టు అదర్స్. సో ప్రజెంటేషన్ నీట్గా చేయండి. రైటింగ్ ఎలా ఉన్నా పర్లేదు, ఆన్సర్ వచ్చిందా రాసినామా అంతే, లైన్గా ఆన్సర్స్ చదవాలి.